సీజన్ వస్తుంది. సో అన్ని ఫీవర్లు, జలుబులు, వైరల్ ఫీవర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని మనం దీన్ని ఆ జ్వరాన్ని తెచ్చుకొని ఆ జ్వరాన్ని వేరే వాళ్ళకి అంటించే కన్నా ఇలా మన ఇంట్లో ఉన్నాయి తినడం అనేది చాలా బెటర్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సుమ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నా. యాక్చువల్గా నేను ఈరోజు ఏం చేస్తున్నా అంటే మార్నింగ్ వాళ్ళు చేసిన వంటలన్నీ అయిపోయినాయి అన్నమాట. సో వాళ్ళకి బాక్సులు కట్టి సర్దిచ్చేసిన. ఇప్పుడు దర్శక్ కూడా తినిపించేసిన. ఆఫ్టర్నూన్ అయిపోయింది పని అయ్యేసరికి. సో నేను ఇప్పుడు వండుకోవడానికి నాకు కొంచెం అంటే ఏం వండుకున్నామనే థాట్ వచ్చింది. సరే ఏం తిందాము అని అంటే మార్నింగ్ వండిన కొంచెం రైస్ ఉండే అన్నమాట మా అమ్మ ఇంట్లో. సో ఆ రైస్కి మా అమ్మ ఇంట్లో చేసిన పికిల్, మామిడి చెట్లకు కాసిన కాయలు, సో ఆ పికిల్ పెట్టింది అన్నమాట. సో అది పచ్చడి, మామిడికాయ పచ్చడి మా అమ్మ చాలా అద్భుతంగా పెడుతుందండి. ఎంత అంటే అంత బాగా పెడుతుంది, వెరీ టేస్టీ. పచ్చళ్ళ విషయంలో అయితే అమ్మకి ఎవరు సాటి రారు. సో ఎలా ఏం లేనప్పుడు ఇది మనల్ని చాలా కాపాడుతుంది అన్నమాట. సో ఇది వేసుకొని తింటే ఆహా అమృతం లాగా ఉంటుంది అన్నమాట. సో మన చెట్టు మామిడికాయలు, అమ్మ చేసి ఇచ్చిన పచ్చడి, అసలు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారి ఏమో వేసుకొని తిన్నామన్నమాట. ఇంత ఇంత జాడీని పంపించింది. సో ఒక్కసారి వేసుకొని తిన్నా, ఇంకా ఇప్పుడు తినడం అన్నమాట. ఇంత అది అందులోంచి తీసి చిన్న బాక్స్లో వేస్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అసలు సూపర్ అనిపిస్తుంది. అప్పుడు చెప్పాలనిపిస్తుంది మనకు, అమ్మ ఐ లవ్ యూ అని. సో ఎంతైనా మదర్స్ చాలా గ్రేట్ అండి నిజంగా. కొంచెం మనం మదర్ అయ్యాక ఇంకా బాగా రాదన్నమాట. అలా కొంచెం వేసుకొని ఎప్పుడో ఒక్కసారి తినొచ్చండి పచ్చళ్ళు అవి ఇవి, కానీ రెగ్యులర్గా అయితే తినలేం కదా, ఎప్పుడో ఒక్కసారి తింటాం అట్లా. ఇట్లా ఏమన్నా వండడానికి బద్ధకమే. మీరు కూడా ఇలాంటప్పుడు ఏం చేస్తారబ్బా? స్విగ్గీ ఆర్డర్ చేసుకుంటారా? చెప్పండి, కామెంట్ చేయండి. దీనికి తోడు మన ఇంట్లో చేసిన నెయ్యి కొంచెం అయిపోవడానికి వచ్చింది. మళ్ళీ మీగడ కలెక్ట్ చేసిన, రోజు ఆవు పాలు తీసుకుంటుంది హర్షిత్ కోసం. సో ఆ ఆవు పాల మీగడ రోజు కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. దాన్ని నెయ్యి చేస్తే ఇంత డబ్బా వస్తుంది. సో ఆ నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం, కానీ ఎక్కువ తినను, ఎందుకంటే చాలా తొందరగా లావ్ అయిపోతాను అన్నమాట నేను. సో అది సంగతి. పూసలా ఇది వేసుకుని అలా వేసుకోవాలి. బేసిక్గా నాకు ముక్కలున్న పచ్చడి అంటే చాలా ఇష్టం. ముక్కలు దాంట్లో ఇప్పుడు నిమ్మకాయ కానీ, ఉసిరికాయ కానీ, ఇంకా మామిడికాయ, నిమ్మకాయ, ఉసిరికాయ ఇలా పీసెస్ ఉన్న పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం. సో దాన్ని ఎక్కువ నేను ఇష్టంగా తింటా. పీసులు లేని పచ్చడి కన్నా పీసులు ఉన్న పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం. అది సంగతి. ఎక్కువ తినం కదా, ఎప్పుడు ఒక్కసారి అలా. సూపర్ ఉంది అసలు, చాలా చాలా టేస్టీ ఉంది. మీరు కూడా ఇలాగే చేస్తారా? చెప్పండి. స్విగ్గీలు అవి ఇవి ఆర్డర్ ఇచ్చుకుని బయట ఫుడ్ తిని ఈ హెల్త్ని పాడు చేసుకోవడం కన్నా ఇది 100% బెటర్ అని నా ఫీలింగ్. మీరేమంటారు?
మధ్య మధ్యలో ఈ పీస్ని అలా ఒకసారి అట్లా కొరకాలన్నమాట. ఇంకా టేస్ట్ వస్తుంది. మా బేటికి పచ్చడి అంటే చాలా పిచ్చి. పచ్చడి 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 అనేది, కాకపోతే ఈ మధ్య తినడం మానేసింది. సో బేటి చూడు పచ్చడి తిని, మన చెట్లని అమ్మమ్మ చేసిన పచ్చడి. మా అమ్మ నాన్ వెజ్ పికిల్స్ సూపర్ ఉంటుంది. మీకు ఎంతమందికి బాగుంటుంది, ఏం పచ్చడి ఇష్టం కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూస్తున్నారు కానీ లైక్ కొట్టారు. లైక్ కొట్టండి ప్లీజ్. ఇప్పుడు ఈ అన్నానికి మనం ఏం చేస్తామంటే, ఇంట్లో కంపల్సరీ పాలు తోడేస్తారు రోజు నైట్. ఈ గడ్డ పెరుగుని ఇలా తీసి చూడండి, గడ్డ పెరుగు కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుంది. వాటర్ వేసుకొని మధ్యలో ఈ మామిడికాయ ముక్క నంచుకొని తింటే ఉంటుంది. పెరుగుని ఎన్ని రకాలుగా తినచ్చు చెప్పండి అమ్మా. ఇలా మామిడికాయ ముక్క పెట్టుకొని ఏ స్విగ్గీ ఏది పనికిరాదబ్బా దీని ముందు. మన ఇంట్లో పెరుగు, మన ఇంట్లో పచ్చడి, మన ఇంట్లో అన్నం, మన ఇంట్లో నెయ్యి, ఇంతకన్నా మీకు ఏం కావాలి చెప్పండి. బయట వాళ్ళు ఎలా చేస్తారు అంటే కొన్ని ఎమర్జెన్సీ టైమింగ్స్లో మనం ఏం చేయలేము, తింటాము. కాకపోతే మన ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నవి బాగా యూజ్ చేసుకోవాలి. అలా ఇప్పుడు రైనీ సీజన్ వస్తుంది. సో అన్ని ఫీవర్లు, జలుబులు, వైరల్ ఫీవర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని మనం దీన్ని ఆ జ్వరాన్ని తెచ్చుకొని ఆ జ్వరాన్ని వేరే వాళ్ళకి అంటించే కన్నా ఇలా మన ఇంట్లో ఉన్నాయి తినడం అనేది చాలా బెటర్. నా ఇంటెన్షన్ ఏంటంటే ఇందులో చెప్పడం, బయట ఫుడ్ని ఎక్కువ ఎంకరేజ్ చేసుకోకండి. ఫస్ట్ మీ ఇంట్లో ఉన్నది తినండి. లేని పక్షాన ఎమర్జెన్సీ టైంలో బయట ఫుడ్ తిన్నా పర్లేదన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Thanks for watching my video till the end, and please subscribe చేసుకోండి. లైక్ చేయండి, చూసేటప్పుడు ఒకసారి లైక్ చేస్తే టక్మని లైక్ కొట్టండి. అయితే finished. Okay, please like, share, comment to my videos and subscribe to my channel Super Suma Vlogs. Thank you, bye bye. We'll meet in next video.